ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. మధ్యప్రాచ్యంలో యుద్ధం ఉక్రెయిన్ పాలిట శాపంగా మారుతోంది. అమెరికా దృష్టి ఇరాన్ యుద్ధంపై మళ్లడంతో అగ్రరాజ్యం మధ్యవర్తిత్వంలో జరగాల్సిన ఉక్రెయిన్ రష్యా శాంతి చర్చలు నిలిచిపోయాయి. ఇదే అదునుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైనిక విజయాలను మరింత విస్తృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంపై కొత్త దాడులకు మాస్కో సన్నాహాలు చేస్తోంది. చమురు ధరలు పెరిగి రష్యా ఖజానా నిండుతుండడం ఆ దేశానికి ఆర్థిక బలాన్నిచ్చింది. ఉక్రెయిన్లో మరిన్ని ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు రష్యా సిద్ధమవుతోంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు అనూహ్యంగా పెరగడంతో రష్యా ఖజానా భారీగా నిండుతోంది. రష్యా చమురు కొనుగోలు విషయంలో అమెరికా ఆంక్షలు సడలించడం కూడా ఆ దేశానికి కలిసి వస్తోంది. మరోవైపు ఇరాన్ దాడులను తిప్పికొట్టేందుకు గల్ఫ్ దేశాలలో అమెరికా తన వైమానిక రక్షణ వ్యవస్థలను భారీగా వినియోగిస్తోంది. అమెరికా రక్షణ సంపత్తి గల్ఫ్కే పరిమితమవుతుండటంతో 5వ ఏట అడుగుపెట్టిన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్కు అమెరికా నుంచి అందాల్సిన ఆయుధాలు తగ్గిపోతాయన్న ఆందోళన మొదలైంది. ఉక్రెయిన్ సైనిక ఆర్థిక అవసరాల కోసం యూరోపియన్ యూనియన్ ప్రతిపాదించిన 90 బిలియన్ యూరోల రుణ ప్యాకేజీపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం ఉక్రెయిన్కు మరో పెద్ద ఎదురుదెబ్బ. ఉక్రెయిన్తో 1200 కిలోమీటర్ల మేర ఉన్న సరిహద్దుల్లో వసంత, వేసవి కాలాల్లో భారీ దాడులు చేసేందుకు రష్యా సైనికాధికారులు వ్యూహరచన చేస్తున్నారు. ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న తూర్పు డొనెట్స్క్ ప్రాంతంతో పాటు ఇతర కీలక ప్రాంతాలను కైవసం చేసుకునేందుకు రష్యా బలగాలు సిద్ధమవుతున్నాయి. ఉక్రెయిన్ రక్షణను దెబ్బతీసేందుకు రష్యా తన ఫిరంగి, డ్రోన్ దాడులను ఉధృతం చేసింది. రష్యా వ్యూహాలను తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ ద్విప్నో పెట్రోవ్స్, జెపోరిజియా ప్రాంతాల్లో ప్రతిదాడులకు దిగుతోంది. రష్యా లాజిస్టిక్స్, ఆయుధాగారాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. గతంలో 3 లక్షల మంది రిజర్విస్టులను బలవంతంగా సైన్యంలో చేర్చుకోవడం రష్యా తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. దీంతో రష్యా తన వ్యూహం మార్చి భారీ వేతనాలు ఆఫర్ చేస్తూ స్వచ్ఛంద సేవకులను, విదేశీ ఫైటర్లను రిక్రూట్ చేసుకుంటోంది. సురక్షిత ప్రదేశాల నుంచి పనిచేసేలా డ్రోన్ ఫోర్సెస్ ను కొత్తగా ఏర్పాటు చేసి విద్యార్థులను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం సుమారు 7 లక్షల మంది రష్యా సైనికులు ఉక్రెయిన్లో పోరాడుతున్నట్లు పుతిన్ తెలిపారు. యుద్ధం ముగియాలంటే రష్యా విలీనం చేసుకున్న 4 ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ వెనక్కి తగ్గాలని, నాటోలో చేరకూడదని, సైన్యాన్ని తగ్గించుకోవాలని పుతిన్ షరతులు విధించారు. అయితే తక్షణ కాల్పుల విరమణ జరగాలని, భవిష్యత్తులో ఉక్రెయిన్పై దాడులు జరగకుండా అమెరికా భద్రతా హామీ ఇవ్వాలని, రష్యా ప్రాదేశిక వాదనలను ఉపసంహరించుకోవాలని జెలెన్స్కీ కోరుతున్నారు. రష్యాపై ఉన్న చమురు ఆంక్షలను అమెరికా తాత్కాలికంగా సడలించడం ఉక్రెయిన్కు ఏమాత్రం రుచించడం లేదు. పైగా శాంతి ఒప్పందానికి జెలెన్స్కీనే అడ్డంకి అని ట్రంప్ బహిరంగంగా విమర్శించడం పరిస్థితి తీవ్రతను పెంచుతోంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం వల్ల ఉక్రెయిన్ రష్యా శాంతి చర్చలు వాయిదా పడుతున్నాయని, తమకు అమెరికా ప్యాట్రియాల్ క్షిపణుల కొరత ఏర్పడవచ్చని జెలెన్స్కీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఉక్రెయిన్ మనుగడ మరింత కఠినమైన సవాళ్లను ఎదుర్కోనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.